ఏ భాగంలో కూడా నీటిని స్టోర్ చేసుకోదు. మరి నీరు లేకుండా ఒంటె ఎడారిలో ఎలా ప్రయాణం చేయగలుగుతుందంటే తన హంపులో ఉన్నటువంటి ఫ్యాట్ వల్లే. ఎడారిలో అత్యధిక దూరం ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఒంటె హంప్ లోని ఫ్యాట్ అనేది కరిగి వాటర్ గా మారుతూ ఉంటుంది. దానివల్లే ఒంటెకి దాహం తీరి ఎనర్జీ కూడా లభిస్తూ ఉంటుంది. ఒంటె లోపల జరిగేటువంటి ఈ ప్రాసెస్ వల్లే దీని టెంపరేచర్ అనేది బాగా పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఒంటె యొక్క చర్మం మరియు హెయిర్ అనేవి అతి ప్రత్యేకంగా ఉండటం వల్ల దీనికి చెమట అనేది పట్టదు. వీటి వల్లే దీని యొక్క టెంపరేచర్ కూడా కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఇక ఒంటె ఎడారిలో ప్రయాణం చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఇసుక తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఈ ఇసుక తుఫాన్ యొక్క రాకను ఒంటె ముందే పసిగడుతుంది. ఇక ఆటోమేటిక్ గా ఇది తన ముక్కును మూసేస్తుంది. ఇలా చేయడం వల్ల ఇసుక కణాలు అనేవి దీని ముక్కులోకి వెళ్ళవు. మరి ఇసుక తుఫాన్ వచ్చినప్పుడు ఒంటె తన కళ్ళను ఎలా కాపాడుకోగలుగుతుంది? ఇసుక తుఫాన్ వచ్చినా కూడా దీని కళ్ళకు ఏమీ కాదు. ఎందుకంటే దీని కను